కామాక్షి ఇంటికి మటన్ తీసుకువచ్చి ప్రభావతికి అడ్డంగా దొరికిపోయిన మాణిక్యం. నిజంగానే మాణిక్యం ప్రభావతికి దొరికిపోనున్నాడా? అసలు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. మాణిక్యం కామాక్షి ఇంటికైతే వస్తాడు. పెళ్లి పనులు మొదలు పెట్టాము, మీరు మొదలు పెట్టారా అని రంగారావుని అడుగుతూ ఉంటాడు. అవును, మేం కూడా మొదలు పెట్టాము, ముఖ్యమైన వాళ్ళందరినీ కూడా పిలిచేశాము. మీ పెళ్లి పనులు ఎక్కడి వరకు వచ్చాయని ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో ఇక మాణిక్యాన్ని అడుగుతూ ఉంటుంది కామాక్షి. ఇంతకీ మీరు ఏం చేస్తారు, ఏ బిజినెస్ మీది అని అడుగుతూ ఉంటుంది. నాదేం బిజినెస్ కాదమ్మా, నాది మటన్ కొట్టు. మా అక్క మా తాతల కాలం నుంచి మేము మటన్ కొడుతూ బిజినెస్ చేసుకుంటున్నాము, మటన్ అమ్ముతాము అని అంటూ ఉంటాడు మాణిక్యం. నా పని గురించి నేను బయట చెప్పుకోవడానికి ఎప్పుడూ కూడా సిగ్గుపడను అని చెప్తూ ఉంటాడు. అప్పుడే రంగారావు కష్టపడి మనం సంపాదిస్తున్న డబ్బులకి మన పని గురించి ఎప్పుడూ కూడా చెప్పుకోకుండా ఉండాల్సిన అవసరం లేదు. కష్టపడి సంపాదించుకుంటున్నాము అంతే తప్ప మనమేమీ దోచుకొని సంపాదించుకోవడం లేదు కదా. మీ పని గురించి మీరేమీ ఎవరి దగ్గర చెప్పుకోవడానికి సిగ్గుపడాల్సిన అవసరం కూడా ఏమీ లేదు అని రంగారావు అయితే చెప్తాడు. నేను కూడా ఆర్టీసీలో డ్రైవర్గా పనిచేసేవాడిని. రిటైర్ అయిన తర్వాత ఏదో చిన్న జాబ్ చేస్తున్నాను, అలా కుటుంబాన్ని జరుపుకుంటూ వస్తున్నాను అని రంగారావు చెప్తూ ఉంటే, అదేంటి రంగా, నువ్వే సమర్థించుకుంటావేంటి? నేను కూడా చీటీలు వేసి నేను కూడా సంపాదిస్తున్నాను కదా అని కామాక్షి అనడంతో, అవును, నువ్వు చీటీలు వేసిన డబ్బులు నీ చీరలకి, నీ నగలకి, నీ సింగారానికే సరిపోతున్నాయి అని రంగారావు చెప్పడంతో అప్పుడు ఇక కామాక్షి రంగా అంటూ ఇక చూస్తూ ఉంటుంది. అప్పుడే ఇంకా ఆడవాళ్ళకి వేరేదేముంటుందిలేండి అని మాణిక్యం అంటాడు. ఏదో ఒక రోజు మాకు మటన్ తీసుకురండి అని కామాక్షి అనడంతో, నీకు అసలు బుద్ధుందా అని అంటూ ఉంటాడు రంగా. అయ్యో పర్లేదండి, మన అందరం కూడా ఒకే ఫ్యామిలీ, ఆమె అడగడంలో తప్పేమీ లేదు, నాకు వీలైనప్పుడు తీసుకొస్తాను అని మాణిక్యం అయితే చెప్తాడు. అలా మాణిక్యం చెప్పి వెళ్ళిపోతాడు. అసలు నీకు బుద్ధుందా, ఎవరైనా అలా అడుగుతారా అని అంటూ ఉంటే, అతనే అన్నాడు కాదండి మన అందరం ఒక ఫ్యామిలీ అని, అలాంటప్పుడు మనం ఎందుకు అలాగా సిగ్గుపడుతూ అడగకుండా ఉండడం, అందుకే అడిగేశాను అని చెప్తుంది. అసలు నిన్నెక్కడికైనా తీసుకువెళ్ళాలన్నా భయమేస్తుంది, ఇలాగే మాట్లాడుతున్నావు నువ్వు అని రంగా అయితే చెప్తాడు. ఇంతలో శృతి వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత అప్పుడే రోహిణి శృతిని అడుగుతుంది. నువ్వేమో మీ ఆయన దగ్గరే ఉండాలని ఆ రెస్టారెంట్లో పని చేస్తున్నావు, సర్లే అని మేం కూడా మాట్లాడకుండా ఉన్నాము, కానీ మీ అమ్మ వచ్చి చెక్కిచ్చి అందరినీ కూడా ఎంత అవమానించిందో తెలుసా అని అంటూ ఉంటుంది రోహిణి. ఆ మాట విని శృతి, అవునా, మా మమ్మీ వచ్చి ఏమంది అని అడుగుతూ ఉంటే, ఏమందా, మావయ్య గారిని నోటికొచ్చినట్లు మాట్లాడింది, ఆ చెక్కు బుక్ ఒకటి వేసుకొస్తుంది కదా, ఆ చెక్కు మీద సంతకం పెట్టి మీ ఇష్టం వచ్చినంత రాసుకోండి, మా అమ్మాయిని రెస్టారెంట్లో పని చేయడం మానిపించేయండి అంటూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడింది అని అనగానే, అసలు ఏమనుకుంటుంది మీ మమ్మీ, ఎందుకు ఇలా ప్రవర్తిస్తుంది, అక్కడ నువ్వు అంతా కూడా వివరంగా చెప్పిన తర్వాత కూడా ఇంటికొచ్చి ఆమె గొడవ చేయాల్సిన అవసరం ఏంటి అని అడుగుతూ ఉంటాడు. అప్పుడే బాలు అలా అడగడంతో అంటూ ఉంటుంది, శృతి, మా మమ్మీ గురించి తెలిసిందే కదా, మళ్ళీ కొత్తగా అడుగుతావేంటి రవి అని అనగానే, అవును దినా, ఆవిడ చెక్ బుక్ ఇచ్చి అంతా రాసుకోండి ఎంత కావాల్సి ఉంటే అన్నప్పుడు మీరు కూడా ఆవిడికి సరైన సమాధానం చెప్పుండాల్సింది అని అంటూ ఉంటే, మేమెవరూ సరైన సమాధానం ఆవిడికి చెప్పలేమో, ఒకే ఒక్కడు బాలు ఉన్నాడు కదా, చాలా దిమ్మ తిరిగేలాగా సమాధానం చెప్పాడు అని అంటూ ఉంటుంది రోహిణి. ఏంటి, బాలు అన్నయ్య ఉన్నాడా? అమ్మో, అయితే ఏదో పెద్ద గొడవ అయి ఉంటుంది అని రవి భయపడుతుండగా, అంత పెద్ద గొడవ ఏమీ కాలేదు రవి, నువ్వేమీ కంగారు పడుకో, కానీ మీ అత్తగారు మాత్రం చాలాగా అవమానించింది. అప్పుడు బాలు ఏం చేశాడో తెలుసా, దాని మీద ఒక 10 కోట్ల అమౌంట్ అయితే రాసేశాడు. దాంతో ఒక్కసారి మీ అత్తగారికి కళ్ళు బైర్లు కమ్మాయి. అంత డబ్బు ఆవిడ ఎక్కడిస్తుంది, ఇవ్వలేదు కదా, అందుకని షాక్ అయిపోయింది. మేము రాసిన అమౌంట్ ఇది, ఈ అమౌంట్ వెళ్ళి తెచ్చుకోమంటారా అంటూ బాలు అయితే దిమ్మ తిరిగే సమాధానం చెప్పాడు. అప్పుడే శృతి, నిజంగా బాలు చాలా తెలివిగా ప్రవర్తించాడు, ఇంకెప్పుడు కూడా మా అమ్మ చెక్కు బుక్ పట్టుకొని
ఇక్కడికి రాదు అని అంటూ ఉంటే ఇక ఆ మాట విని అప్పుడే ఇక బాలు అయితే ఇలా చెప్తాడు. అప్పుడే వస్తాడు బాలు. వచ్చి ఇలా అంటాడు శృతితో, అవును డబ్బుడమ్మ, మా మనల్ని అంత అలా అవమానిస్తూ ఉంటే నేను చూసి తట్టుకోలేకపోయాను, అందుకే అలా సమాధానం చెప్పాను అని చెప్తూ ఉంటాడు. పర్వాలేదు, నేనేమి ఫీల్ అవ్వడం లేదు బాలు. మా అమ్మ ఈసారి చెక్ బుక్ తీసుకుని రావడానికి అప్పుడు భయపడుతుంది, ఇంకెప్పుడు రాదు. అయినా నువ్వు ఆ రెస్టారెంట్లో పనిచేయడం ఏంటి? రే రవి, నీకన్నా బుద్ధుందా? అయినా తను అక్కడ ప్లేట్లు అవన్నీ తీస్తుంటే నువ్వెలా ఊరుకుంటున్నావు అని అడుగుతూ ఉంటాడు బాలు. నేను చెప్తూనే విన్నాను, అసలు తను వినిపించుకోదు కదా అన్నయ్య అని అంటూ ఉంటాడు రవి. చూడమ్మా డబ్బుడమ్మా, నువ్వు మాత్రం రెస్టారెంట్కి వెళ్ళి ఇలాంటి పనులు చెయ్యొద్దు అని అనగానే, సరే బాలు, రేపటి నుంచి వెళ్ళంలే అని చెప్తూ ఉంటుంది శృతి. ఇదేంటి మా అన్నయ్య మానేమనంగానే మానేశావు అని అంటూ ఉంటాడు రవి. మీ అన్నయ్య అర్థమయ్యేలా చెప్పాడు, నువ్వేమో వెళ్ళిపో అంటూ నీకేదో అడ్డొచ్చినట్టు చెప్తావు. అందుకని చెప్పే విధానంలో కూడా మనం వినే పద్ధతి కూడా ఉంటుంది అని చెప్తూ ఉంటుంది శృతి. శృతి అలా అన్న తర్వాత అప్పుడే ప్రభావతి, ఈ విషయం మీ అమ్మకి ఫోన్ చేసి చెప్పాం, ఏదో నీ డబ్బుతోనే మేము బ్రతికేస్తున్నామన్నట్టు మాట్లాడింది అని ప్రభావతి అనగానే, అవునత్తయ్య, మరి మీరేం మాట్లాడలేదా? ఆ చెక్కు మీద మీరు ఇంతని అమౌంట్ రాసుకోలేదా అని అడుగుతూ ఉంటుంది. ఏమనుకుంటున్నావు నువ్వు? అసలు నా గురించి ఏమనుకుంటున్నావు? అలా మాట్లాడతావేంటి అని అడుగుతూ ఉంటుంది. అప్పుడే ఇక ప్రభావతి, ఏం లేదులేమ్మా, తన మాట నీకు తెలిసిందే కదా అని రవి శృతిని లోపలికి తీసుకువెళ్ళిపోతాడు. ఉదయం అవుతుంది. అవ్వంగానే ఇక డ్యాన్స్ స్కూల్కి అయితే వెళ్తుంది ప్రభావతి. వెళ్ళిన తరువాత వంట చేసేసావా అని అడుగుతూ ఉంటుంది కామాక్షిని ప్రభావతి. లేదొదిన, మటన్ తీసుకొస్తానన్నారు, అందుకని ఎదురు చూస్తున్నాను అని అనగానే, ఏంటి మటన్ కూర ఈరోజు? ఎవరు తీసుకొస్తానన్నారు అని ప్రభావతి అంటుంది. అదే మన సుందరి ఉంది కదా, సుందరికి కాబోయే భర్తకి మేనమామ, అతనిది మటన్ కుట్టంట. అతను ఏదో ఒక రోజు మటన్ తీసుకొస్తానని చెప్పాడు. ఉదయమే ఫోన్ చేశాడు, ఈరోజు మీరు వేరే కూర వండుకోకండి, నేను మటన్ తీసుకొస్తున్నాను, మటన్ వేసుకుందరు అని. అప్పుడు సరే అని నేను అన్నాను, అదే ఎదురు చూస్తున్నాను, ఇంకా రావడం లేదు అని అంటూ ఉంటుంది కామాక్షి. అయితే నేను కూడా ఇక్కడే భోజనం అన్నమాట అని ప్రభావతి అంటూ ఉంటే, నీకు పెట్టకుండా ఎలా ఉంటాను వదినా అని అంటూ ఉంటుంది కామాక్షి. తరువాత ఇక మాణిక్యం అయితే వస్తాడు. ఇంతలో కట్టెన వెనకాలకి వెళ్ళి ఫోన్ మాట్లాడుతుంటుంది ప్రభావతి. రండి లోపలికి రండి అని అనగానే, ఆలస్యమయ్యింది, ఏమీ అనుకోకండి అని అంటూ ఉంటాడు మాణిక్యం. అప్పుడే ప్రభావతికి మాణిక్యం వాయిస్ వినపడి, ఈ వాయిస్ ఎక్కడో విన్నట్టుంది అని ఒక్కసారి వెనక్కి తిరుగుతుంది. అలా వెనక్కి తిరగంగానే మాణిక్యం అయితే కనపడతాడు. ఏంటి మధ్య గారు మీరు ఇక్కడున్నారు అంటుంది ప్రభావతి. ప్రభావతిని చూసి మాణిక్యం షాక్ అయిపోతాం. అమ్మో, అడ్డంగా ఇరుక్కుపోయానే, ఇప్పుడు ఏం చెయ్యాలి, ఈవిడేంటి ఇక్కడుంది అనుకుంటూ ఉంటాడు మాణిక్యం. అప్పుడే కామాక్షి, ఏంటదినా, ఇతను మీకు ముందే తెలుసా అని అడుగుతూ ఉంటే, ఇతను ఎవరనుకుంటున్నావు కామాక్షి? మన రోహిణి వాళ్ళ మేనమామ, మలేషియాలో ఈయనకి పెద్ద పెద్ద బిజినెస్లున్నాయి అని చెప్తూ ఉంటుంది ప్రభావతి. ఆ మాట విని కామాక్షి, లేదొదినా, ఇతను సుందరికి కాబోయే భర్తకి మేనమావ తప్ప రోహిణికి కాదో, నువ్వు పొరపాటు పడుతున్నట్టున్నావు అని అనగానే, అప్పుడే మీరు చెప్పండి నిజమేనా అని అడుగుతూ ఉంటే, అప్పుడే మాణిక్యం, ఇప్పుడు నేను అబద్ధం చెప్తే మళ్ళీ నా మేనల్లుడు పెళ్ళి ఆగిపోతుంది, నేను అబద్ధం చెప్పకూడదు, నిజమే చెప్పాలి అని అనుకున్నా. మాణిక్యం, నన్ను క్షమించండి, మీ కోడలు తన మేనమావగా మలేషియా నుంచి వచ్చినట్టు నన్ను నాటకమాడమంది. వాళ్ళ నాన్న చనిపోవడం అంతా కూడా అబద్ధమే, వాళ్ళ నాన్న తన చిన్నప్పుడే చనిపోయాడు అంటూ మాణిక్యం నిజాన్ని బయట పెడతాడు. అది విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది ప్రభావతి. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ని క్లిక్ చేయండి.